అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్శక్తి కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసింది. మన స్థితి మనకు తెలుసు. దేవుడు ఏ స్థితిలో నుంచి మనకి ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇది జరుగుతుందా జరగదా, అది ఏ పరిస్థితి అయినా, ఆరోగ్య పరిస్థితి అయినా అనారోగ్య పరిస్థితుల్లో అయినా డాక్టర్స్ కొన్నిసార్లు మా దగ్గర అవదంటారు. కానీ ఆ స్థితిలోంచి కూడా దేవుడు లేవనెత్తి ఆశ్చర్యకార్యాలు చేసిన రోజులు చాలా ఉన్నాయి. అవి మర్చిపోకండి. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఆయన ఎప్పుడూ ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక అందరూ దేవుని స్తుతించండి. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మా అందరిని దీవించి ఆశీర్వదించును గాక.